హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ ఇక్కడ ఇయర్లీ 4 lakh per annum శాలరీ ఇచ్చే విధంగా ఎస్ఏజెడ్ ఇండియా అనే కంపెనీ వాళ్ళు డాటా అనాలిసిస్ ట్రైనీ రిమోట్ అనే జాబ్లోనైతే అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఈ జాబ్ రోల్ను మనకు 1/1/2025 అంటే జనవరి 1 రోజునైతే మనకు జాబ్ రోల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ అప్లై అయితే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. మనకు ఇది ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ రోల్ ఏంటి అన్న విషయం పైన మీకు కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ ఛానల్ను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. డాటా అనలిస్ట్ ట్రైనీ రిమోట్ ఇండియా ఫుల్ టైం రిమోట్ ఎంట్రీ లెవెల్ ట్రైనీ అని ఇచ్చారు కదా. ఇక్కడ చూసుకోండి. డేట్ ఓపెన్ 1/1/25. జాబ్ టైప్ ఫుల్ టైం, ఇండస్ట్రీ ఐటీ సర్వీస్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అయినా సరే. శాలరీ చూసుకుంటే 4 lakh per annum. సిటీ హైదరాబాద్ తెలంగాణ, కంట్రీ ఇండియా, జిప్ కోడ్ ఇచ్చారు 500001. ఒకసారి మన కీ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే అసిస్ట్ ఇన్ కలెక్టింగ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. మన కలెక్టింగ్ చేయాలంట, క్లీనింగ్ చేయాలంట అండ్ ఆర్గనైజేషన్ చేయాలంట డేటాతో. ఇక్కడ యూజింగ్ స్టాటిస్టిక్స్ మెథడ్స్ అండ్ టూల్స్ ఐడెంటిఫై ట్రెండ్స్, ప్యాటర్న్స్ అండ్ ఇన్సైట్స్ కూడా ఫాలో అవుతూ మీకు వర్క్ అయితే చేయాలి. డెవలప్ అండ్ మెయింటైన్ డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ టు మెయింటైన్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. కొలాబరేట్ విత్ cross-functional terms to understand business needs and provide data driven సొల్యూషన్స్ అయితే చేయాలి. ఎక్కడైనా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి వాట్ వి ఆఫర్ అన్నారు. రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఇన్ ఇండియాలో ఉండి మీరు ఎక్కడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. లెర్నింగ్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే యాక్సెస్ టు ట్రైనింగ్, రిసోర్స్ అండ్ మెంటర్షిప్ ఫ్రమ్ సీనియర్ టీమ్ మెంబర్. కెరీర్ గ్రోత్ చూసుకున్నట్టయితే ఆపర్చునిటీ టు అడ్వాన్స్ టు ఏ ఫుల్ టైమ్ డేటా అనాలిసిస్ రోల్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ పీరియడ్ అంటున్నారు. ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుని ఒకసారి ఇక్కడ స్కిల్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఏ ప్యాషన్ ఫర్ వర్కింగ్ విత్ డేటా, అలాగే ప్రొఫెన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇక్కడ ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ అక్వైరింగ్ పైన, అలాగే పవర్ బిఐ ట్యాబ్లు పైన లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ ఆర్ ఈజ్ ఏ ప్లస్ అంటున్నారు. వీటిపైన మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అబిలిటీ అయితే ఉండాలి. ఇక్కడ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఈజ్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండటరీ అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అది కూడా కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారంట. లేకపోతే అవి కాకుండా మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అందుకే మీకు వీడియో స్టార్టింగ్లోనే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పాను కదా. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ జాబ్ రోల్ కోసం మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది కదా. 2025లో మీకు జాబ్ కావాలి, జాబ్ రోల్లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు ముందుగా చేయవలసిందల్లా అప్లోడ్ యువర్ రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఏఐ పైన చాలా జాబ్ రోల్స్ అయితే వస్తున్నాయి. ఐటీ సర్వీస్ కాబట్టి ఇక్కడ మనకి ఏఐ లేకపోయినా నడుస్తుంది. బట్ మీరు మాత్రం కంపల్సరిగా ఏఐ పైన నాలెడ్జ్ ఉండేటట్టు జస్ట్ ఒక 2 points అయినా ఇవ్వాలి. ఇక్కడ రెజ్యూమ్ ఇంపార్టెంట్. ఆ రెజ్యూమ్ పైన మీ జాబ్ రోల్ డిపెండ్ అయి ఉంటుంది. అవి చూసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే ఒక షార్ట్ మెసేజ్ అయితే మెయిల్ నుంచి వస్తుంది. మీరు ఆన్బోర్డ్ కావాలంటే మీకు ఒక 1 week, 2 weeks, 3 weeks తర్వాత రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిప్లై వచ్చిన తర్వాత మీకైతే కంపల్సరిగా ఇక్కడ ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ, అలాగే ఇక్కడ వాళ్ళు అడిగిన స్కిల్స్ పైన ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి జరిగిన తర్వాత మీకు హెచ్ఆర్తో ఒక ఆన్బోర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ అవన్నీ చెక్ చేసుకుని ఒకసారి మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.